రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే గ్రామజ్యోతి కార్యక్రమంపై టీఆర్ఎస్ క్యాడర్ ఫుల్ ఖుషీగా ఉంది. గ్రామాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చని ఆశపడుతోంది. గ్రామజ్యోతితో జనంలో బలపడే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు నేతలు. గ్రామాన గులాబీ జెండా ఎగరేసేందుకు గ్రామజ్యోతిని యూజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రారంభించనున్న గ్రామజ్యోతిపై టీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తి చూపుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా 25,000 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం చెప్తోంది. ఒక్కో గ్రామానికి 2 నుంచి 6 కోట్లు ఇస్తామని అంటోంది. దీంతో గ్రామజ్యోతిని సక్సెస్ చేసేందుకు గులాబీ నేతలు, కార్యకర్తలు రెడీ అవుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రామజ్యోతి రావడం వల్ల ఊర్లు డెవలప్ అవుతాయి, అక్కడ ఉన్న పక్కకున్న హామ్లెట్ విలేజెస్ డెవలప్ అవుతాయి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది సద్వినియోగం చేసుకుంటాం. 100% గ్రామాలలో ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం కేసీఆర్ గ్రామజ్యోతిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నిధులకు కొరత ఉండదని భావిస్తున్నారు పార్టీ నేతలు. నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపై ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. పనుల కేటాయింపులో అధికార పార్టీ లీడర్లకు ఎలాగూ ప్రిఫరెన్స్ ఉంటుందని ఆశపడుతున్నారు. ఉద్యమంలో తమతో పాటు నడిచిన కార్యకర్తలను, ప్రజలను గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ నేతలు. గ్రామజ్యోతితో పార్టీని పటిష్టం చేసుకునే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. కార్యక్రమం సక్సెస్ అయితే గ్రామాల్లోని ఇతర పార్టీ నేతలు టీఆర్ఎస్ లోకి క్యూ కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గ్రామ స్వరాజ్యం రాబోతా ఉంది. ఒకవేళ గ్రామజ్యోతి కార్యక్రమంలో మేము ఈ అన్ని పథకాలను అనుసంధానం చేస్తా ఉన్నాం. దాదాపుగా గ్రామ సభ 3 నెలలకు ఒకసారి పెట్టి గ్రామంలోని 10% జనాభాతో పాటు ఆ గ్రామ సర్పంచ్ను, ఎంపీటీసీను, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను ఈ స్కీమ్లో మేము ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ ఇద్దరు నాయకులు ఆ జోస్య పుస్తకాలు పట్టుకొని జోస్యం చెప్తూనే ఉండాలా. 20 సంవత్సరాల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ సజీవంగా ఉండబోతుంది. గ్రామజ్యోతి కార్యక్రమంతో గ్రామాభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధి జరగడం ఖాయమని చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.